వెళ్తుంటే ఏదో కొత్తగా చెట్లున్నాయి. ఈ చెట్లు అన్నమాట ఆకులు ఎడల్పు లేవు, జామాయిల చెట్లు అంటే అంత పొడుగు రైతుని లేవు. అడిగాము. ఇంతకీ ఏం చెట్లు రైతుని కావచ్చు అడిగితే అంటారా? అన్న చెప్పాడంటే ఇవి మహాగని చెట్లు, మహాగని చెట్లు అటువంటి గాదుల్లో అన్నాడు. కోట్లు ఇది కోట్లు ఎప్పుడు కురిపించే ఎవరు చెట్లు. నాటుతున్నారన్నా ఈ తోట ఏమన్నా పెడితే కొత్తగా ఎకరానికి నాటుకుంటారా ఏడాది కోటి అంటారు. రూపాయలు ఇటు ఇది పోవట. మా బెంగళూరు ఆకుంటే ఎమ్మటే రావుళ్ళు గ్రామము. మొలకలు అక్కడ నాటిన 12 ఏళ్ళకి వస్తాయి. ఎకరానికి ఇది ₹1,00,00,000 వరకు వస్తది మనకి అని చెప్పారు. ఎర్రచందనం కన్నా ఎక్కువ వేరే రేటు పంటలతో పోతుంది. కంపేర్ చేసుకుంటే అందుకోసం 50-60 లక్షలు వచ్చినా కూడా ఇది మనకి అన్న ఉన్న ఈ ఎండాకాలం వెదర్ ముందు కండిషన్స్ మరి అంటే దొంగలు మంచిగా కన్నా రావాలంటే 10 ఆగాలి. 15 అప్పటిదాకా వీటిని చదువుకుంటే ఎవరు ఉంటారు అనుకుంటే ఏరే పంటలు ఎసుకతో వేస్తే మాత్రం బొచ్చడు పైకం. ఏడమ్ముతారు, ఎవరు కొంటారు, ఎట్లెట్ల పైసలు వస్తాయి అంటారులే. వ్యవసాయం అంతా కాంట్రాక్ట్ పద్ధతిలో నడుస్తది. అంటే కర్ర మేమే కొంటాం, మాకే అమ్మాలని కంపెనీ వాళ్ళే కాగితాలు రాపించుకుంటారట. కరీంనగర్ జిల్లా అంతర్గాములకి అన్నోళ్ళు వేస్తున్నారు. అట్లని దినం నీళ్లు పెట్టాలి, తవటం పెట్టాలని ఏం లేదు. రోజు తప్పించి రోజు 2 రోజుల కొమ్మలుకున్న డ్రిప్ తో నీళ్లు పెడితే అయిపోతది. మందులు మాకులు కొట్టే పనే లేదు. మళ్ళీ ఏ భూమిలైనా పెరుగుతాయట. ఎండలు దాని ఛానల్ కరువు అయినా తట్టుకుంటాయట. ఇగో అలా కంపెనీ కొనకున్నా లాస్ అయితే రాదట. కర్రకు మస్తు డిమాండ్ ఉంటదట. బల్లలు, కుర్చీలు, తలుపులు, కిటికీలు, మ్యూజిక్ కొట్టే గిటార్లు, తబలాలు సుత చేస్తారట ఈ కర్రతోని. మళ్ళా టేక్ కంటే గట్టిగా ఉంటది, రేట్ సుత ఎక్కువ వస్తదట. టేక్ కంటే ఫాస్ట్ గా గ్రోతింగ్ ఉంటాయి, ప్లస్ హార్డ్ వుడ్ అన్నట్టు. ప్లస్ వాటర్ లో ఇది ఖరాబ్ కాదు చెక్క. ఇది ఏంటంటే బోట్స్ ప్లస్ షిప్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడానికి వాడతారు. ముందు మనము డబ్బు మొత్తం కడితే మళ్ళీ మన అకౌంట్ లోకి 2000 మొలకలు పెట్టి ఇంకో 2 ఏళ్ళు ఆగితే కాయలు కాస్తాయట. ఆ గింజలు ఆయుర్వేదిక్ మందులు తయారు చేస్తానికి అడకం చేస్తారట. అట్లా సుతింత పైకం వస్తది. ఏదే దందా చేస్తారట అన్నోళ్ళు. పడవబడ్డ భూములకి ఉపాయం చేస్తామని ఆయనకు చెప్తే ఉత్తగం వస్తే ఏమొస్తుంది, సరే కాని అన్నాడట. భూమి పట్టుకున్నారు కానీ ఇది పెడితే నీకు 10-15 నెలల్లో మనకు ఎకరానికి 1-1.5 వస్తాయి కదా అని దాని మీద నీకు గ్రామాంతరం ఒక్కపారి మొలకలు నాటిరంటే 12 నెలల్లో కోటీశ్వరులు అవుతారట.